భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 175 ఒక రాష్ట్రం యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ తో కమ్యూనికేషన్ కు సంబంధించి గవర్నర్ కు కొన్ని హక్కులను మంజూరు చేస్తుంది. దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడం. గవర్నర్ కు శాసనసభ లేదా శాసన మండలి ఉన్న రాష్ట్రాల విషయంలో శాసనసభ లేదా ఉభయ సభలు కలిసి సమావేశమైనప్పుడు ప్రసంగించడానికి అనుమతించబడతారు. గవర్నర్ శాసనసభలో ప్రసంగించాలనుకున్నప్పుడు ఆ ప్రయోజనం కోసం వారు దాని సభ్యుల హాజరును కోరవచ్చు. అంటే ప్రజాప్రతినిధులతో నేరుగా మాట్లాడే అధికారం గవర్నర్కు ఉంది. శాసనసభకు సందేశాలు పంపడం. రాష్ట్ర శాసనసభకు లేదా సభలకు సందేశాలు పంపే హక్కు కూడా గవర్నర్కు ఉంది. ఈ సందేశాలు శాసనసభలో పెండింగ్లో ఉన్న బిల్లులు లేదా మరేదైనా సమస్యలతో సహా వివిధ విషయాలకు సంబంధించినవి కావచ్చు. అటువంటి సందేశం పంపబడినప్పుడు అది ప్రస్తావించబడిన సభలు తప్పనిసరిగా సందేశంలో పేర్కొన్న విషయాలను వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఈ సందేశాల ద్వారా గవర్నర్ తన దృష్టికి తీసుకువచ్చే ఏవైనా సమస్యలు లేదా బిల్లులను శాసనసభ తగిన పరిశీలనకు ఇవ్వవలసి ఉంటుంది. సారాంశంలో ఆర్టికల్ 175 గవర్నర్కు రాష్ట్ర శాసనసభతో ప్రత్యక్ష ప్రసంగం ద్వారా లేదా సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి అధికారం ఇస్తుంది. కార్యనిర్వాహక దృక్పథం మరియు ఆందోళనలు శాసనసభ ద్వారా వినబడుతున్నాయని మరియు పరిగణించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్య శాసన మండలి సాధారణ విషయములు ఆర్టికల్ 175 సదనము లేక సదనములలో ప్రసంగించుటకును వాటికి సందేశములను పంపుటకును గవర్నరుకు గల హక్కు. 1 గవర్నరు శాసన సభలోను లేక శాసన పరిషత్తు గల రాజ్యము విషయములో శాసనమండలి యొక్క సదనములలో దేనియందైనను కలిసి సమావేశమైన ఉభయ సదనములలోనైనను ప్రసంగించవచ్చును మరియు అందు నిమిత్తము సభ్యుల హాజరిని కోరవచ్చును. 2 గవర్నరు రాజ్య శాసన మండలి యొక్క సదనము లేక సదనములలో దేనికైనను శాసన మండలిలో అప్పటికి ఆలోచనలోనున్న బిల్లును గూర్చిగాని అన్యథాగాని సందేశములను పంపవచ్చును మరియు ఏ సదనమునకు అట్టి సందేశము పంపబడునో ఆ సదనము ఏ విషయమును పర్యాలోచించుటకు ఆ సందేశము ద్వారా అపేక్షించబడినదో ఆ విషయమును గూర్చి వీలైనంత త్వరితముగా పర్యాలోచించవలెను. The Constitution of India, Part 6, The States. Chapter 3. The State Legislature. General. Article 175. Right of Governor to address and send messages to the House or Houses. 1. The Governor may address the Legislative Assembly, or, in the case of a state having a Legislative Council, either House of the Legislature of the state, or both houses assembled together, and may for that purpose require the attendance of members. 2. The Governor may send messages to the House, or houses of the legislature of the state, whether with respect to a bill, then pending in the legislature, or otherwise. And a house to which any message is so sent shall, with all convenient dispatch, consider any matter required by the message, to be taken into consideration.